వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 15 lakhs 50 months, 15 లక్షలు 50 నెలల చిట్టి గురించి ఈరోజు మాట్లాడుతున్నామండి. దీనికి వచ్చేసి ఫుల్ పేమెంట్ 30,000. 30,000 మీరు 50 సార్లు కడితే మీకు 15 లక్షలు అవుతుంది. సో ఈ ఫుల్ పేమెంట్ అనేది ఫస్ట్ ఈఎంఐ అండ్ థర్డ్ ఈఎంఐలో మాత్రమే 30,000 ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకు 19,500 అనేది పడుతుంది. ఇది ఆవరేజ్గా 1 year వరకు కూడా మనకు డ్రా సిస్టమ్ ఉంటుంది. 50 months కాబట్టి 1 year వరకు డ్రా సిస్టమ్ ఉంటుంది. డ్రాలో ఉన్నంతసేపు మీరు 19,500 పడుతుంది. సో అదేవిధంగా ఏంటంటే బిడ్ పేబుల్, ఈ చిట్ లిఫ్ట్ చేసిన వాళ్ళకి ఇది ఏంటంటే 9 lakhs అనేది మనకు బిడ్ పేబుల్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ఓపెన్ యాక్షన్ అయిన తర్వాత ఈ మినిమం పేమెంట్ ఏదైతే ఉందో 19,500 కాస్త ఇంక్రీజ్ అవ్వుకుంటూ 19,600, 700 అండ్ 20,000, 21,000 అలా ఇంక్రీజ్ అవుతూ లాస్ట్కు 30,000 వస్తుందండి. సో ఇక్కడ మినిమం ఏంటంటే 19,500, మ్యాక్సిమం 30,000. ఈ బిట్వీన్లోనే మన పేమెంట్ ఉంటుంది. అదేవిధంగా బిడ్ పేబుల్ కూడా మనకు 9 lakhs నుంచి 950, 970, 10 ఇట్లా ఇంక్రీజ్ అవ్వుకుంటూ లాస్ట్కు మనకి ఏంటంటే 14,25,000 అనేది మనకు రావడం జరుగుతుంది లాస్ట్ వరకు ఉంటే. సో ఇక్కడ ఏంటంటే అప్రాక్సిమేట్లీ మీకు 3 lakhs దాకా డివిడెండ్ రావడం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి మీరు వేసుకున్నట్లయితే టోటల్ పేమెంట్ మీకు ఒక 11 lakhs, 12 lakhs ఆ విధంగా మీకు ఏంటంటే టోటల్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు టోటల్గా మీరు కట్టిన పేమెంట్ చూసుకుంటే అంత ఉంటుంది. సో చివరికి మనకి ఏంటంటే 14,25,000 అంటే మినిమం 3 lakhs దాకా మీకు డివిడెండ్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా షూటీస్ అండ్ మీ పేమెంట్ మీద డిపెండ్ అయ్యే షూటీస్ అడగడం జరుగుతుంది. సో ఆ షూటీస్ మీరు 3 to 4 షూటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ చిట్టి గురించి మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్ డయల్ చేయండి. దాని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.